లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాట ఎవరన్నారు, ఏ సందర్భంలో అన్నారు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది? 2 కుమారులు. వారిలో చిన్నవాడు తండ్రిని చూసి, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇస్తావా లేదా అని తండ్రి మీద గొడవ వేసుకున్నాడా, కొట్లాట వేసుకున్నాడా తర్వాత సంగతి. ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇయ్యి అని తండ్రి దగ్గర తన వాటా పనిచేసుకున్నాడు. 2 కొడుకులకి తండ్రి ఏం చేస్తాడు? సమానంగా పనిచేస్తాడు. ఇల్లు వస్తే సమానం, పొలం వస్తే సమానం, ఇంకా పశువులు గట్రా ఏమైనా ఉంటే అవి కూడా సమానం. 2 సమానంగా పనిచేశాడు. ఈ చిన్న కొడుకు తనకొచ్చిన వాటా మొత్తాన్ని కూడా సొమ్ము చేసుకున్నాడు. సొమ్ము చేసుకోవటం అంటే చెప్పండి, అమ్మేసుకున్నాడు, మొత్తానికి డబ్బులు సమకూర్చుకున్నాడు, దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వాడు దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన, ఏ వ్యాపారం? దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, వ్యభిచారం చేయడం, విగ్రహారాధన చేయడం, త్రాగుడు, ఇవన్నీ కూడా దుర్వ్యాపారం అని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. ఇతను దుర్వ్యాపారం వలన తన ఆస్తిని అంతా పాడు చేశాడు. అంటే ఏం చేశాడు? తాగాడు, తిరిగాడు, వ్యభిచార గృహాలకు వెళ్ళాడు, మొత్తానికి ఆస్తి మొత్తం కరిగించుకున్నాడు. లోకంలో ఒక సామెత ఉంది, బెల్లం ఉన్నప్పుడే ఈగలు ముసురుతూ ఉంటాయి. ఆ బెల్లం అయిపోయింది అనుకోండి, ఈగలు కనపడతాయా? మరి బెల్లం ఉన్నప్పుడు బాగానే వస్తాయి, మరి బెల్లం కాస్త అయిపోతే ఈగలు ఉండవు. అలాగే మనిషికి డబ్బు ఉంటే అందరూ స్నేహితులు అవుతారు, శత్రువుడు కూడా స్నేహితుడుగా మారిపోతాడు. అదే డబ్బు లేకపోతే ఉండవాళ్ళు కూడా పూడ్చిపోతారు. అంటే బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్లుగా డబ్బు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గరికి చుట్టాలు, బంధువులు అంతా వస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మన దేశంలో డబ్బు లేదు, మనం ఎవరికి ఉపయోగపడమనుకుంటామో చిన్నగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ చిన్న కుమారుడికి సూట్ కేసు నిండా డబ్బులు ఉన్నప్పుడు బాగానే స్నేహితులు తోడయ్యారు. రారా తిరుగుదాం, రారా తాగుదాం అని తీసిపోయారు. మొత్తానికి ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఒక్కడు లేడి దగ్గర, ఒంటరివాడైపోయాడు. చేసేదేమి లేక కడుపు నింపుకోవాలి కదా, ఆకలి అవుతుంది. ఆ దేశంలోనే ఒకానొక అతని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఆకలి అవుతుంది, కాస్త అన్నం ఉంటే పెట్టిన అయినా అని అంటే ఆయన అన్నాడు, పని చేస్తే పెడతా అన్నాడు. సరే తండ్రి చేస్తాను పని, ఏ పని చేయమంటావు అన్నాడు. నా పందులు ఉన్నాయి, వెళ్ళి కాసుకొని రాపో అన్నాడు. ఎట్లాంటి స్థితిలో ఉండేవాడు ఇతను? అసలు రాజాలాగా బ్రతికేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పందులను గాయాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, కడుపు మంట అట్లా ఉంది కాబట్టి ఏదో ఒక పని చేయాలి కాబట్టి పందులేంటి, అవసరమైతే ఆ సమయంలో గాడిదలు ఉన్నాయి కాస్తాడు. పరిస్థితి అట్లాంటిది. మొత్తానికి పందులను కాయడానికి పోతున్నాడు. ఆ పందులేమో పొట్టు తిని ఉంటున్నాయి. ఆ పొట్టు అన్నా తినేసి కడుపు నింపుకుందాం అనుకున్నాడు. అంత ఆకలి అవుతుంది అతనికి. ఆ పొట్టు తిన్నాడు, కానీ అతని ఆకలి తీరినట్లుగా ఏమి లేదు. అది అతనికి సంతృప్తినివ్వల. అప్పుడు అనుకున్నాడు, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, అసలు ఎట్లా ఉండాల్సిన వాడిని నేను? అసలు నా తండ్రి దగ్గర రాజకుమారులాగా ఉండేవాడిని. అరే, నా తండ్రి దగ్గర పనిచేసే కూలోళ్ళు కూడా సమృద్ధిగా అన్నం తింటున్నారు. నేను కొడుకునై ఉండి ఇక్కడికి వచ్చి దరిద్ర బ్రతుకు బతుకుతున్నాను. నేను ఇక్కడ ఉండకూడదు. ఏదైనా సరే నా తండ్రి దగ్గరికి వెళ్తా, వెళ్ళి నా తప్పు ఒప్పుకుంటా. తండ్రి, నేను నీకు విరోధంగా పాపం చేశా, పరలోకానికి విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకుంటాను. నీ కొడుగ్గా నన్ను తీసుకోపోయినా
కనీసం నీ కూలోళ్ళలో ఒకడిగానా పెట్టుకోనాయనా అని చెప్తాను అని బయలుదేరిపోయాడు. ఇతను రావడం దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూశాడు. పరిగెత్తుకొచ్చాడు, కౌగిలించుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు, ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రశస్త వస్త్రం త్వరగా కట్టండాయా అన్నాడు. ఎందుకంటే మురికి బట్టలు కదా, ఆ బట్టలు తీసేసి ప్రశస్త వస్త్రం కట్టారు. పాదాలకు చెప్పులు తొడిగించండాయా అన్నాడు. ఎందుకంటే చెప్పులు లేవు, అమ్మేసుకున్నాడు ఎప్పుడు, అవి కూడా చెప్పులు తొడిగించాడు. ఉంగరం పెట్టండాయా అన్నాడు. ఒంటి మీద అన్నీ ఎప్పుడూ అమ్మేసుకున్నాడు, చేతికి ఉంగరం కూడా పెట్టాడు. మొత్తానికి కొడుగ్గా స్వీకరించాడు. ఇతని గురించి చెప్తూ తండ్రి ఇప్పుడు ఈ మాట పలుకుతున్నాడు. ఆ మాట మనం చదువుతున్నాం. 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఈ మాట గురించే ఈ రాత్రి మనం ఆలోచిస్తున్నాం. తండ్రి తిరిగి వచ్చిన తన కుమారుడిని చూసి ఈ మాట పలుకుతున్నాడు. ఏమని? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఈ రెండు మాటల్లో ఏది సమంజసంగా ఉంది? చనిపోయి మరలా బ్రతికాడు. ఎప్పుడు చచ్చిపోయాడు కుమారుడు? అసలు ఎప్పుడైనా చనిపోయినట్టుగా మనకు కనిపిస్తుందా శారీరకంగా? అంటే లేదు. తప్పిపోయి దొరికాడు, ఇది కొంతవరకు సబబే. తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు అని అనుకోవచ్చు. అసలు తప్పిపోలేదు, తప్పించుకుపోయాడు. అవునా కాదా? తప్పిపోవడం వేరు, వాడు దారి తెలియక లేకపోతే దారి అర్థం కాక తప్పిపోయింది, అది వేరు. కానీ చిన్న కుమారుడు తప్పిపోలేదు సరికదా, కావాలనే తండ్రి దగ్గర నుంచి తప్పించుకుని పోయాడు, ఆస్తి మొత్తం సమకూర్చుకొని కదా. అయినా సరే తండ్రి కవర్ చేస్తూ ఏమంటున్నాడు? తప్పిపోయి దొరికాడు. సరే, ఇది బాగానే ఉంది. చనిపోయి బ్రతికాడు అంటున్నాడు. ఈ మాట గురించే మనం ఆలోచిద్దాం. తండ్రి తన కొడుకును చూసి ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు బ్రతికాడు, ఇది ఆలోచిస్తే అసలు మనం చనిపోయామా, బ్రతికున్నామా అనేది కూడా ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా చూద్దాం. ఈ లోకంలో ఎన్నో జంతువులను మనం చూస్తుంటాం. ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ లోకంలో చెట్లు ఉన్నాయా? ఉన్నాయి. మొక్కలు ఉన్నాయా? ఉన్నాయి. ఈ చెట్లు కానీ మొక్కలు కానీ మొట్టమొదట ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడండి అని అనకుండా అసలు విషయంకి వస్తున్నాం. దేవుడే కలుగజేశాడు తన మాట ప్రకారం. దేవుడు చెట్లు మొలిపించేటప్పుడు, మొక్కలు మొలిపించేటప్పుడు ఒక మాట పలికాడు. ఏం మాట అది? చూద్దాం ఒకసారి. చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో చాలామంది లోకంలో ఇత్తు ముందా చెట్టు ముందా అని అడిగేవాళ్ళు ఉన్నారా? వీళ్ళకి ఈ ప్రశ్న అడిగే వాళ్ళకి ఇత్తు ముందు అంటే చెట్టు లేకుండా ఇత్తు ఎక్కడొచ్చింది అంటాడు ఈయన. లేదయ్యా చెట్టే ముందు అంటే ఇత్తు లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. ఇట్లాంటి ప్రశ్నలకి బైబిల్ మనకు సరిగ్గా సమాధానం చెప్తుంది. కోడి ముందా గుడ్డు ముందా అంటే ఇదే. కోడే ముందంటే గుడ్డు లేకుండా కోడి ఎక్కడి నుంచి వచ్చింది అంట. మరి గుడ్డే ముందంటే కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది అంట. కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలకి మనకు బైబిల్ చక్కగా సమాధానం చెప్తుంది. చదువుదాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అన్నాడు. ఎవరు మొలిపించాలంట? భూమే మొలిపించాలి. దేన్ని మొలిపించాలి? గడ్డిని భూమి మొలిపించాలి. విత్తనాలు ఇచ్చే చెట్లను కూడా ఎవరు మొలిపించాలి? భూమే మొలిపించాలి.
అంటే చెట్లు మొట్టమొదట ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలో నుంచే వచ్చాయి. భూమే మొలిపించింది విత్తనాలు ఇచ్చే చెట్లని. విత్తనం వేస్తే చెట్టు రాలా, డైరెక్ట్గా మొట్టమొదటిసారిగా భూమి ఏం చేసింది? చెట్లను మొలిపించేసింది. విత్తనాలు ఇచ్చే చెట్లని, విత్తనాలు ఇచ్చే గడ్డిని మొదట మొలిపించింది ఎవరు? భూమే మొలిపించింది. కాబట్టి ఈ లోకంలో చెట్లకు కానీ మొక్కలకు కానీ మొట్టమొదటిగా ప్రధాన కారణం ఎవరు? భూమి. భూమిలో నుంచి బయటకు వచ్చినాయి కదా. భూమి మొలిపించింది కాబట్టి, భూమిలో నుంచి అవి పుట్టాయి కాబట్టి, అవి భూమితో ఎప్పుడు కూడా కనెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే సజీవంగా ఉంటాయి. మీకు అర్థమైందా? చెట్లు భూమితో కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే సజీవంగా ఉంటాయి. ఒకవేళ భూమికి చెట్టుకి కనెక్షన్ లేకుండా చేసావే అనుకో, అంటే మన భాషలో పీకేసినా, కోసేసినా, కట్ చేసినా అవి ఏమవుతాయి? భూమికి దానికి కనెక్షన్ పోయింది. ఏమవుతాయి చెప్పండి? ఏమవుతాయండి? ఎండిపోతాయండి. అంటే మన భాషలో చచ్చిపోతాయి. అంటే వేటి నుంచి అయితే అవి పుట్టాయో దానికి వీటికి కనెక్షన్ లేకపోతే అవేమవుతాయి? చచ్చిపోతాయి. చచ్చిన వాటి కింద లెక్క. ఇక వాటిలో జీవం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చెట్టు సజీవంగా ఉండాలంటే, మళ్ళీ చెప్తున్నాను, చెట్టు సజీవంగా ఉండాలి, చక్కగా పుష్పించాలి, ఫలించాలి, కాయలు కాయాలి, అన్నీ జరగాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే చెట్టు అభివృద్ధి పొందాలి అంటే కంపల్సరీగా అది ఎక్కడి నుంచి అయితే పుట్టిందో, దేని నుంచి అయితే పుట్టిందో ఆ భూమితో దానికి కంపల్సరీగా కనెక్షన్ ఉండి తీరాలి కదండి. ఒకవేళ భూమితో దానికి కనెక్షన్ పోయిందే అనుకోండి, అది ఎండిపోద్ది, పనికిరాదు, చచ్చిపోద్ది, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. చేపలు ఉన్నాయా? ఇక్కడ లేవులే, అసలైతే ఉన్నాయా? ఉన్నాయి. రకరకాల చేపలు. ఎన్ని రకాలు ఉన్నాయో, చాలా రకాలు ఉన్నాయి, మనం లెక్క పెట్టలేము. చదివినా అవి ఒక పట్టాన మనకు రావు, అర్థం కావు. మొత్తానికైతేనే చాలా రకాలైన చేపలు ఉన్నాయి. ఈ చేపలు ఎట్లాగా కలిగాయి? ఏముందండి, చేపలు గుడ్లు పెడుతుంటాయండి నీళ్ళలో, ఆ గుడ్ల నుంచి చేపలు వస్తాయండి. అసలు ఆ గుడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఆ చేప ఎక్కడి నుంచి వచ్చింది మొట్టమొదట అంటే దేవుని వాక్యాలు కూడా చదువుదాం. అది కూడా ఆది కాండంలోనే 1వ అధ్యాయం 'చదువుదాం. హ్మ్. 21వ వచనం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవం కలిగి చెలించు వాటిని అన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను. ఇంకా పైకి చదువుదాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అని పలికాడు. జీవము కలిగి చెలించేవి, అది నీళ్లలో. ఎవరు పుట్టించాలంట? జలములే, అంటే సముద్రాలే, అవే పుట్టించాలి. అంటే ఇప్పుడు చేపలు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి పుట్టాయి? నీటి నుండి పుట్టాయి. మొట్టమొదటిగా చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి? నీటి నుండే కలిగాయి, అంటే జలముల నుండే కలిగాయి. తర్వాత అవి గుడ్లు పెట్టి ఆ గుడ్లకి పిల్లలు వచ్చినాయి, తర్వాత ఇంక అట్లాగా పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇటు వినాలి. మొట్టమొదటిగా జలములు చేపలను పుట్టించాయి కదండి. చేపలు మొట్టమొదటిగా పుట్టడానికి కారణం ఎవరు చెప్పండి? జలములు అంటే నీళ్లు. వేటి నుండి పుట్టాయి చేపలు? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను. చేపలు పుట్టడానికి మూల కారణం ఎవరు? నీళ్ళే.
అట్లాంటి చేపల్ని ఆ నీటి నుండి వేరు చేసావనుకో, ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి చెప్పండి? అవి కూడా ఎట్లా గిలగిల కొట్టుకుంటాయా? ఆ, మొత్తానికి ఎట్ట కొట్టుకుంటేనే మొత్తానికైతే అటు ఇటు కొట్టుకొని మొత్తానికి చచ్చిపోతాయి. ఎందుకు? నీళ్ళలో ఉన్నంతకాలం అవి బ్రతికే ఉంటాయి. ఎప్పుడైతే నీళ్ళలో నుంచి బయటకు వచ్చాయో అవి చచ్చిపోయి ఉంటాయి, చచ్చిపోతాయి ఇంకంతే. అంటే వేటి నుంచి అయితే అవి కలిగాయో దానితో వాటికి కనెక్షన్ లేకపోతే అవి చచ్చిపోతాయి. సరే, ఇప్పటి వరకు మొక్కల గురించి మాట్లాడాం. మొక్కలు దేంతో కనెక్షన్ అయి ఉండాలి? భూమితో. ఎందుకు కనెక్షన్ అయి ఉండాలి? భూమి నుంచే పుట్టాయి కాబట్టి దాంతో కనెక్షన్ ఉంటే మాత్రమే అవి సజీవంగా ఉంటాయి, బ్రతికుంటాయి, ఫలిస్తాయి, పుష్పిస్తాయి, అన్నీ చేస్తాయి. అలాగే చేపలు కూడా ఎదగాలంటే, ఫలించాలంటే, పిల్లలు పెట్టాలంటే దేంతో కనెక్షన్ ఉండాలి? నీటితో కంపల్సరీగా కనెక్షన్ ఉండాలి. ఎందుకంటే నీటిలో నుంచే కదా పుట్టింది ఈ మొట్టమొదట. ఇప్పుడు మనం మనిషి దగ్గరికి వద్దాం. మనిషి ఎక్కడ నుండి పుట్టాడు? తల్లి గర్భంలో ఉంది పుట్టాడండి. దీనికంటే ముందు మనిషి ఎక్కడి నుండి పుట్టాడు? మట్టిలో నుండి పుట్టాడు. దీనికంటే ముందు మనిషి ఎక్కడి నుండి పుట్టాడు? రైట్, చెప్తాను, జాగ్రత్తగా చూడండి. దేవుడు మొట్టమొదటిగా మొక్కల్ని పుట్టించేటప్పుడు ఎవరితో మాట్లాడాడు? భూమితో. మొక్కల్ని మొలిపించేటప్పుడు భూమితో ఏమన్నాడు? భూమి మొలిపించును గాక అన్నాడు. అంటే భూమితో మాట్లాడాడు. ఎందుకని? భూమి మొలిపించాలని. మరి చేపలను పుట్టించేటప్పుడు నీటితో మాట్లాడాడు, జలములు కలిగించును గాక అన్నాడు. మరి మానవుణ్ణి చేసేటప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? భూమితో మాట్లాడలా, భూమి కలిగించును గాక అని. తెలుసా? మరి ఎవరితో మాట్లాడాడు దేవుడు? చదువుదాం. అది 26వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే మనిషిని చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? భూమితో మాట్లాడలా. భూమి నువ్వు మనిషిని చెయ్యి అని అనలేదు. చెట్లు చేసేటప్పుడు భూమి చెట్లు మొలిపించు అన్నాడు. మరి చేపలను కలిగించేటప్పుడు జలములారా చేపలను కలిగించండి అన్నాడు, జలములతో మాట్లాడాడు. కానీ మనిషిని తయారు చేసేటప్పుడు దేవుడు భూమితో మాట్లాడలేదు, నీళ్లతో మాట్లాడలేదు. కానీ ఎవరితో మాట్లాడాడు? తనతోనే తాను మాట్లాడుకున్నాడు. మన పోలికలో మన స్వరూపంలో నరుని చేద్దామన్నాడు. అంటే ఇప్పుడు నరుడు ఎక్కడి నుంచి రావాలి? దేవునిలో నుంచి రావాలి. దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని స్వభావం మనిషి కలిగి దేవునిలో నుంచి మనిషి బయటకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మానవుడు ఎవరి నుంచి బయటకు వచ్చాడు? దేవుని నుంచి బయటకు వచ్చాడు. మొట్టమొదటి మానవుడికి మూల కారణం ఎవరు? దేవుడే. ఇప్పుడు మళ్ళీ ఇప్పటి వరకు చెప్పిన విషయాలకు వస్తున్నాం. మొక్కలు వేటి నుంచి అయితే బయటకు వచ్చాయో దానితో కనెక్షన్ ఉండాల్సిందే. భూమితో ఉంటేనే అవి సజీవంగా ఉంటాయి, ఫలిస్తాయి, అభివృద్ధి పొందుతాయి. అలాగే చేపలు కూడా వేటి నుంచి అయితే కలిగాయో దానితో కనెక్షన్ ఉండాల్సిందే. ఉంటేనే అవి బ్రతికున్నట్టు, లేకపోతే అవి చచ్చిపోయినట్లే. మరి మనిషి పుట్టుకకు కారణం ఎవరు? మొట్టమొదట అంటే దేవుడు. మనిషి కూడా దేవునితో ఎప్పుడైతే కనెక్షన్లో ఉంటాడో మనిషి సజీవంగా ఉన్నట్లు, బ్రతికున్నట్లు. మీకు అర్థమైందా ఈ మాట? మనిషి బ్రతికున్నట్లు, సజీవంగా ఉన్నట్లు. ఒకవేళ మనిషి గనక ఎక్కడి నుంచి అయితే పుట్టాడో ఆ దేవునితో ఆ సజీవంగా ఉండట ఆ కనెక్షన్ పోయిందనుకోండి, వాడిని తీసుకోమ్మా, వాడు ఎదుగుతుండు ఫోన్ కోసం. దా కూర్చో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనిషి ఎక్కడి నుండి కలిగాడు? దేవుని నుండి కలిగాడు. ఆ దేవునితో మనిషి సంబంధం కలిగి ఉంటే మనిషి సజీవంగా ఉన్నట్లే, ఫలిస్తాడు, అభివృద్ధి పొందుతాడు, ఆశీర్వదించబడతాడు, అన్నీ జరుగుతాయి.
పచ్చగా ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడైతే మనిషి దేవుని నుంచి దూరం అవుతాడో, దేవుని నుంచి విడిపోతాడో మనిషి జీవితం ఎండిపోయినట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి చచ్చిపోయినట్లే. అందుకే ఇక్కడ ఈ తండ్రి తన కుమారుడు గురించి మాట్లాడుతూ, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు అన్నాడు. ఎప్పుడు చనిపోయాడు? తండ్రితో ఎప్పుడైతే కనెక్షన్ తెగేసుకొని బయటికి పోయాడో అప్పుడే కుమారుడు ఏమైనట్టు? చచ్చిపోయాడు. మళ్ళీ తప్పు తెలుసుకొని మారు మనసు పొంది ఎప్పుడైతే మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి మళ్ళీ కలుసుకున్నాడో అప్పుడు ఏమయ్యాడు? మళ్ళా బ్రతికాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రశ్న అడుగుతున్నాను. నీవు ఇంతకు సజీవుడివా, మృతుడివా? దేవుని దృష్టిలో నువ్వు సజీవంగా ఉన్నావా, చచ్చిన వాడిగా ఉన్నావా? ఏవండి నేను బ్రతికే ఉన్నానండి అనొద్దు. దేవునితో నీకు సంబంధం ఉందా? దేవునితో నీకు సహవాసం ఉందా? ప్రతిరోజు ఆయనతో ప్రార్థన చేస్తున్నావా? ఆయనతో సమయం గడుపుతున్నావా? అలా చేస్తున్నావు, మారు మనసు పొంది ఉన్నావు అంటే నీవు సజీవుడివే. దేవుని దృష్టిలో ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, అన్ని విధాలుగా ఆశీర్వదించబడతావు. లేదు, దేవునికి నీకు సహవాసం లేదు, సంబంధం లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు అంటే నువ్వు దేవుని నుంచి ఎట్లా ఉన్నావు? సపరేట్గా ఉన్నావు. నీవు చచ్చిన వాడి కిందే లెక్క. బ్రతికున్నా సరే దేవుని దృష్టిలో నువ్వు ఎట్లాంటి వాడివి? చచ్చిన వాడివే. ఒక సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో చెప్తూ, జీవిస్తున్నావన్న పేరే నీకుంది. ఎట్లా ఉన్నావు? జీవిస్తున్నావన్న పేరే నీకు, కానీ నా దృష్టిలో నువ్వు ఎట్లాంటి వాడివో తెలుసా? చచ్చిన వాడివే. ఒక సంఘాన్ని గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు. జీవిస్తున్నావన్న పేరే నీకుంది, నా దృష్టిలో నువ్వు చచ్చిన వాడి కింద లెక్కే. ఎందుకంటే నాకు నీకు సహవాసం లేదు, మారు మనసు లేదు, నీకు రక్షణ లేదు. కాబట్టి నా దృష్టిలో నువ్వు చచ్చిన వాడి కింద లెక్కే. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు ఎట్లా ఉన్నావు దేవుని దృష్టిలో? మనుషుల దృష్టిలో బ్రతికే ఉన్నావు, మరి దేవుని దృష్టిలో నువ్వు బ్రతుకున్నావా? బ్రతికే ఉన్నావా? దేవుని వాక్యంలో ఒక చోట కీర్తనాకారుడు ఏమంటాడంటే, చదువుదాం. 115వ కీర్తన. అందరూ తీద్దాం బైబిల్ ఉన్నవాళ్ళు. 115వ కీర్తన. పదిహేడవ వచనం. 115వ కీర్తన 17వ వచనం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతించరు. మృతులు అంటే ఎవరు? చచ్చిన వాళ్ళు. మౌన స్థితిలోనికి దిగిపోయిన వాళ్ళు ఎవరు? చచ్చిన వాళ్ళు. చనిపోయిన వీళ్ళు యెహోవాను స్తుతించరు. ఎందుకంటే వీళ్ళకి రక్షణ ఉంటే కదా, మారు మనసు ఉంటే కదా, ప్రార్థనా జీవితం ఉంటే కదా, దేవునితో సహవాసం ఉంటే కదా దేవుని స్తుతించేది వీళ్ళు. అంటే వీళ్ళందరూ దేవుని దృష్టిలో ఎట్లాంటి వాళ్ళు? చచ్చిన వాళ్ళే. కాబట్టి ఎట్లాంటి వీళ్ళు దేవుణ్ణి స్తుతించలేరు. ఎందుకంటే సజీవంగా లేరు, వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఈ లోకమంతా కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నారు. చూద్దాం ఆ మాట కూడా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ ఉన్నవారు తీయండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తీశారా? జాగ్రత్తగా వినండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, క్రీస్తు వచ్చినప్పుడు, క్రీస్తులోనికి నువ్వు వచ్చినప్పుడు నువ్వేమయ్యావు? బ్రతికావు. క్రీస్తులోనికి నువ్వు రాకపోతే నీ జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి, నీ జీవితంలో ఉన్న అపరాధాన్ని బట్టి నువ్వు ఎట్లాంటి వాడివి? చచ్చిన వాడివే. నువ్వు అనుకుంటావు నేను బ్రతికే ఉన్నానండి, ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నానండి, ఇదిగోనండి కంటికి కనపడుతున్నానండి అని నువ్వు అనుకుంటున్నావు. బతికున్నావన్న పేరే ఉంది నీకు, కానీ నా దృష్టిలో నువ్వు
చచ్చిన వాడివే. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఎట్లా ఉన్నావు దేవుని దృష్టిలో? మనుషుల దృష్టిలో కాదు, నువ్వు బ్రతికే ఉన్న మనుషుల దృష్టిలో. జంతువులు కూడా బ్రతికే ఉన్నాయి, ఉన్నాయా లేవా? అవి కూడా బ్రతికే ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో నీ సంగతి ఏంటి చెప్పు? సజీవుడివేనా? బ్రతికున్నవాడివేనా? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు రక్షణ పొందావు అంటే, మారు మనసు పొందావు అంటే దేవుని దృష్టిలో సజీవుడివి. ఇంకా మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, అదే పాప జీవితంలో బ్రతుకుతున్నావు, అదే దోషంలో బ్రతుకుతున్నావు, అదే అపరాధంలో బ్రతుకుతున్నావంటే నీవు చచ్చిన వాడివే. చచ్చిన నీకు దేవుడు పరలోకం ఇవ్వడు. బ్రతికి ఉన్న వారికి ఆయన పరలోకం ఇస్తాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. చచ్చిన వాళ్ళకి ఆయన దేవుడు కాదు, పరలోకం ఆయనకి ఇవ్వడు. ఎవరైతే సజీవులుగా ఉంటారో, బ్రతికి ఉంటారో వాళ్ళకి ఆయన దేవుడుగా ఉంటాడు, వాళ్ళకి ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి, చాలా జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను. ఏం చేస్తాను? నేను నిన్ను వెంబడిస్తాను, కానీ ఒక చిన్న కొద్దిగా టైం ఇవ్వు అన్నాడు. ఏమయ్యా, వెంబడిస్తా అన్నావు, బాగానే ఉంది, మరి టైం ఎందుకు, ఇంకా వెంటనే రావచ్చు కదా అని అంటే ఆయన అన్నాడు, మా తండ్రి ముసలోడండి. ఎవరంట? ముసలోడండి. ఆయన కొద్ది కాలంలో చనిపోతాడండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాతి పెట్టేసి సమాధి చేసేసి ఇక నాకు ఏ బాధరా బంది ఉండదండి, ఇక అప్పుడు వచ్చి మిమ్మల్ని వెంబడిస్తానండి అన్నాడు. యేసు ప్రభు ఆ మాట విని ఏమన్నాడో తెలుసా? చదువుదా ఆ మాట కూడా. లూకాసు వార్త 9వ అధ్యాయం. తీద్దాం, బైబిల్ ఉన్న వారందరూ కూడా తీద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 59 నుంచి చదువుదాం. 59 నుంచి. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మయ్యా అని మనవి చేశాడు. అయ్యా, నా తండ్రిని పాతి పెట్టాలి, నేను, నాకు ఆ బాధ్యత ఉంది, కాబట్టి సెలవియ్యి, నా తండ్రి చనిపోయేదాకా ఉండి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాతి పెట్టి అప్పుడు నేను వస్తా, నిన్ను వెంబడిస్తా అని అంటే యేసు ప్రభు అంటున్నాడు తర్వాత మాట. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీ వచ్చి నన్ను వెంబడించు. ఏ మాట అన్నాడు యేసు ప్రభు? మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని. అంటే ఇప్పుడు మృతులు ఎవరు? తమ మృతులు ఎవరు? మృతులు అంటే దేవుణ్ణి ఎరగని వారు, మారు మనసు లేని వాళ్ళు, రక్షణ లేని వారు, దేవుణ్ణి వెంబడించని వాళ్ళు, వీళ్ళు మృతులు ఉన్నారు. వాళ్ళు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు. తమ మృతులు అంటే వాళ్ళలాగానే ఉండి శారీరకంగా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వాళ్ళు పాతి పెట్టుకుంటారులే నాయన. మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు, నీవు వచ్చి నన్ను మాత్రం వెంబడించు అన్నాడు. మరి ఎట్లా ఉన్నావు దేవుని దృష్టిలో? సజీవంగా ఉన్నావా, మృతుడిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. మళ్ళీ చెప్తున్నాను, భూమిలో మొక్క భూమితో కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఎదుగుతుంది, ఫలిస్తుంది, కాయలు కాస్తుంది, మంచిగా పచ్చగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే పుట్టిందో దానితో సంబంధం కలిగి ఉంది కాబట్టి. అలాగే చేపలు కూడా నీళ్లతో సంబంధం కలిగి ఉన్నప్పుడే అవి పెరుగుతాయి, పిల్లల్ని పెడతాయి, ఫలిస్తాయి, విస్తారంగా ఫలిస్తాయి. ఎందుకు? నీటితో వాటికి కనెక్షన్ ఉంది కాబట్టి. మనిషిగా దేవునికి నీకు మంచి సంబంధం ఉండాలి, సహవాసం ఉండాలి. అలా ఉంటేనే నీవు ఫలిస్తావు, అలా ఉంటేనే నువ్వు ఎదుగుతావు, అలా ఉంటేనే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, అలా ఉంటేనే నువ్వు చేసే చేతి పనిని దేవుడు దీవిస్తాడు, అలా ఉంటేనే నువ్వు చేసే పని ఏదైనా సరే అభివృద్ధిలో ఉంటుంది. దేవునికి వేరుగా ఉండి
దేవునికి ప్రత్యేకంగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు, ఏమీ సాధించలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామందిలో అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. ఏంటండి దేవుడు, దేవుడు లేకపోతే మేము బతకలేవా, దేవుడు లేకపోతే మేము జీవించలేమా? జీవిస్తావు, కానీ చచ్చిన వాడిలాగానే ఉన్నావు దేవుని దృష్టిలో. ఎట్లా ఉన్నావు? చచ్చిన వాడిలాగానే ఉంటావు. ఎందుకు? నీ జీవితంలో పాపం అట్లాగే ఉంటుంది, నీ జీవితంలో అపరాధం అట్లాగే ఉంటుంది, నీ జీవితంలో ఉన్న దోషం అట్లాగే ఉంటుంది. అది కడగబడింది కాదు కదా. చచ్చిన వాడిలాగానే దేవుని దృష్టిలో ఉంటావు. అదే స్థితిలో ఉండి అలాగే చనిపోతావు, నిత్య నరకంలో ఉంటావు. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. మన స్థితి ఎట్లా ఉంది? చనిపోయిన వాళ్ళుగా ఉన్నామా, బ్రతికిన వాళ్ళుగా ఉన్నామా? ఈ చిన్న కుమారుడు గురించి తండ్రి ఇదే అంటున్నాడు, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఒకప్పుడు చనిపోయాడు, నా నుంచి దూరం అయిపోయాడు, నాతో సంబంధాన్ని కట్ చేసుకున్నాడు, నా సహవాసం కట్ చేసుకున్నాడు, దూరం అయిపోయాడు, చచ్చిపోయాడు. కానీ ఇప్పుడు తిరిగి వచ్చాడు, మళ్ళీ సహవాసం కలుపుకున్నాడు, సంబంధం కలుపుకున్నాడు, మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, మళ్ళా బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా నీవు కూడా చిన్న కుమారుడు లాగానే ఒకవేళ చచ్చిన స్థితిలో ఉన్నావేమో. నీ పాపాన్ని బట్టి, నీ దోషాన్ని బట్టి, నీ అపరాధాన్ని బట్టి చచ్చిన వాడిగా ఉన్నావేమో. మళ్ళా తిరిగి రా, దేవునితో మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసుకో, దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకో, మళ్ళా బ్రతుకు. ఇది దేవుడు అంటాడు. దేవుడు అనే మాట ఏమిటి తెలుసా? బ్రతుకు అంటాడు. సైతానుడు అనే మాట ఏంటి తెలుసా? చావు అంటాడు కదండి. యోబు భార్య యోబుకు అన్నీ ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి తీసుకొచ్చి పెట్టింది. దేవుడు యోబును పరీక్షించాడు. ఆ పరీక్ష కాలంలో ఉన్నప్పుడు కుమారులు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయినప్పుడు అసలు స్వరూపం, అసలు మనస్తత్వం అప్పుడు బయటపడుతుంది. ఎప్పుడంట? కొడుకుల యొక్క గుణం ఆస్తి పోయినప్పుడు అర్థమవుద్దంట. భార్య యొక్క గుణం భర్త అనారోగ్యంలో ఉన్నప్పుడు అర్థమైద్దంట. అంటే ఎట్లా చూసుకుంటుంది ఏంటనేది. ఇప్పుడు యోబు యొక్క పరిస్థితి అట్లాగే ఉంది. ఆస్తి పోయింది, అంతా పోయింది, ఆరోగ్యం కూడా పోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో భార్య ఏం చేయాలి? తోడుగా ఉండి ధైర్యం చెప్పుకోవాలా? చెప్పట్లా. ఏమంటుందో తెలుసా? దేవుణ్ణి దూషించి చచ్చిపో, చావు అంటుంది. ఇది ఎవరి స్వరమో తెలుసా? అపవాది స్వరం. చాలాసార్లు మనకు తెలియకుండానే తల్లిదండ్రులుగా మనం మన బిడ్డలకి అపవాది స్వరాన్ని, అపవాది ఏజెంట్లుగా తయారవుతూ ఉంటాం. వాడు నీకు విసుగు పుట్టించడు అనుకో, ఎన్నడు చేస్తావురా నువ్వు అని మాట్లాడతావు కదా. అప్పుడు ఆ సమయంలో అపవాది లాగానే నువ్వు పనిచేస్తున్నావు అన్నమాట. అపవాది కార్యకర్తవే నువ్వు. ఆ సమయంలో ఏజెంట్వే. మనం నాయకులకి కార్యకర్తలాగా ఉంటాం. పార్టీలు వచ్చినప్పుడు ఫలానా పార్టీకి ఈయన కార్యకర్త, సీనియర్ కార్యకర్త అని కార్యకర్తలాగా పనిచేస్తూ ఉంటాం. ఎప్పుడైతే నోటి నుంచి నువ్వు ఎన్నడు చేస్తావురా అనే మాట వచ్చిందో, చావు అని నీ చేత పలికించేది దేవుడు కాదు, అపవాదే, సైతానుడే నీలో ఉండి నిన్ను తన ఏజెంట్గా మార్చుకొని నీ చేత ఆ మాట పలికిస్తున్నాడు అన్నమాట. ఆ మాట పలికేది నీ భర్త గురించి కావచ్చు, నీ పిల్లల గురించి కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళ గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా సరే ఆ మాట నువ్వు వాడావు అంటే నిన్ను ప్రేరేపించింది దేవుడు కాదు, సాతానుడే. నీ నోట నుంచి ఎప్పుడైనా ఈ మాట వచ్చింది అంటే, ఏ రూపంలో వచ్చినా సరే, చాలాసార్లు మనం అంటాం, నిన్ను ఎన్నడూ బొంద పెడతారో అంటాం. అంటే ఏం చేయమని? చావమనే. ఇట్లాంటివి ఎన్నో మనం వాడుతూనే ఉంటాం. నీ కాష్టం గాల అనే వాడేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎన్నడు చేస్తావో, వీడు ఉన్నోడు కాదు పోయినవాడు కాదు, నాయాదాన పడుతున్నాడు, ఈ తాగుబోతాడని తిట్టుకున్నవాళ్ళు. నీ భర్త ఎట్లాంటి వాడైనా సరే ఈ మాట నీ నోటి నుంచి వాడావు అంటే అపవాది లాగానే నువ్వు పనిచేస్తున్నావు. అపవాది ఏజెంట్వే నువ్వు. జాగ్రత్త.
అపవాది మనిషిని ఎప్పుడు చావు చావు అంటాడు. కానీ దేవుడైతే ఏమంటాడు తెలుసా? బ్రతుకు, నా కోసం బ్రతుకు అంటాడు. చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. పదహారవ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. అయితే నేను నీ దగ్గరకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకు అని నీతో చెప్పా. నేను బ్రతుకు అని నీతో చెప్పాను. కాబట్టే నువ్వు రక్తంలో పొర్లుతున్నా సరే నువ్వు బ్రతికావు, బట్టగట్టావు, ఎదిగావు, ఫలించావు. ఎందుకో తెలుసా? నేను చెప్పా. ఏమని? బ్రతుకు అని చెప్పా. కాబట్టే నువ్వు బ్రతికావు. దేవుడి యొక్క మనసు ఇది. నీ స్థితి ఎట్లా ఉన్నా, నీ పరిస్థితి ఎట్లా ఉన్నా దేవుడు చెప్పే మాట ఏంటంటే బ్రతుకు అంటాడు. కానీ అపవాది ఏమంటాడు తెలుసా? చిన్న కష్టం రాగానే, చిన్న శ్రమ రాగానే ఇంకెందుకు నీ జీవితం, చావు అంటాడు. ఇంకెందుకు ఈ బ్రతుకు నీకు, ఆత్మహత్య చేసుకో అంటాడు. లేకుంటే ఇంకేదో చేసుకో అంటాడు. లేకుంటే బావిలో దూకి చావు అంటాడు. ఏదైనా పురుగు మందు తీసుకొని చావు అంటాడు. లేదా ఉరి పెట్టుకొని చావు అంటాడు. ఇట్లాంటి మాటలు నీకు మనసులో వస్తున్నాయి అంటే, ఇట్లాంటి తలంపులు నీకు వస్తున్నాయి అంటే నీతో మాట్లాడుతుంది దేవుడు కాదు. అపవాది నీ వెనకాల ఉండి నిన్ను నెడతా ఉంటాడు. చావరాదు, ఇంకెందుకు బ్రతికేది అని ప్రేరేపించేది ఎవరు? అపవాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అపవాది మనిషిని ఎప్పటికీ చంపాలనే చూస్తుంటాడు. మరి ముఖ్యంగా ఆత్మీయంగా చంపాలనే చూస్తుంటాడు. దేవునితో సహవాసంలోనికి రానియుడు. ఎందుకంటే రానిస్తే నువ్వేమవుతావు? బ్రతుకుతావు కాబట్టి. దేవునితో సహవాసంలో ఉంటే నువ్వు సజీవుడిగా ఉంటావు కాబట్టి వాడికి ఇష్టం లేదు నువ్వు సజీవుడిగా ఉండటం. అపవాదికి సత్యమిరా, నువ్వు సజీవంగా ఉండటం ఇష్టం లేదు. దేవునితో సహవాసం చేసుకోవటం ఇష్టం ఉండదు. నువ్వు ప్రార్థన చేసుకోవటం అసలే ఇష్టం ఉండదు. రక్షణ పొందటం అసలే ఇష్టం ఉండదు. మారు మనసు పొందటం అసలే ఇష్టం ఉండదు. ఏ కాడికి నువ్వు చచ్చిన వాడిగానే ఉండాలి అని అపవాది ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని ఎంతసేపటికి నువ్వు చావు 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 అంటుంటాడు. కానీ దేవుడైతే నువ్వు బ్రతుకు, నా కోసం బ్రతుకు, సజీవుడిగా బ్రతుకు అని దేవుడు అంటాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనలను మనం పరీక్షించుకుందాం. మరి ఎట్లా ఉన్నాం మనం? సజీవంగా ఉన్నామా? చచ్చిన వాళ్ళగానే ఉన్నామా? మళ్ళీ చెప్తున్నాను, దేవునితో నీకు మంచి సహవాసం ఉంది అంటే, రక్షణ పొంది ఉన్నావు అంటే, మారు మనసు పొంది ఉన్నామంటే నీవు సజీవంగా ఉన్నట్లే. సజీవంగా ఉంటే తప్పనిసరిగా ఫలిస్తావు, ఎదుగుతావు కదండి. చచ్చిన వాడు ఏమైనా ఎదుగుతాడా? గడ్డం కూడా పెరగదు. పెరుగుద్దా చచ్చిన వాడికి? అదే బ్రతికున్న వాడికైతే అన్నీ ఎదుగుతాయి, అవయవాలన్నీ ఎదుగుతాయి, కణాలన్నీ ఎదుగుతాయి, వెంట్రుకలు ఎదుగుతాయి, గోళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ ఎదుగుతూ ఉంటాయి. ఎందుకని? సజీవంగా ఉన్నాడు కాబట్టి. మరి చచ్చిన వాడికి ఏమీ ఎదగదు. దేవునిలో కూడా అంతే. నీవు సజీవంగా ఉంటేనా దేవునిలో అన్ని విషయాలు ఎదుగుతావు. ప్రార్థనలో ఎదుగుతావు, ఆత్మీయతలో ఎదుగుతావు, దేవుని వాక్యంలో ఎదుగుతావు, అన్ని విషయంలో అభివృద్ధి పొందుతావు. చచ్చిన వాడిగా ఉన్నావా? ఏ విషయంలోనూ ఎదుగుదల ఉండదు. ఇక అట్లాగే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగడి చెప్పండి అక్కడే ఉంటుంది. ఎందుకంటే సజీవంగా లేం కదా. ఒక మొక్కను భూమిలోంచి పీకి అవతలేస్తే ఇక అది కాయలు కాస్తుందా? ఎందుకు? అది సజీవంగా ఉంటే కదా ఎదగటానికి. చేపను నీటిలోంచి బయటపడేసామనుకో పిల్లల్ని పెడుతుందా? ఎందుకు? అది నీటిలో ఉంటే కదా అది కాస్త ఈది పిల్లల్ని పెట్టేది. దేవునిలో నుంచి నువ్వు బయటకు వస్తే నీ పరిస్థితి కూడా అంతే. దేవునికి వేరుగా ఉంటే నీ పరిస్థితి కూడా అంతే. కాబట్టి మనము సజీవంగా ఉన్నామా, చచ్చిన వాళ్ళగానే ఉన్నామా?
ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ చచ్చిన వాళ్ళుగా ఉండుంటే ఈ రాత్రే దేవునితో మనం రావాలి. ఒకప్పుడు చిన్న కుమారుడు చచ్చిపోయాడు, తండ్రికి దూరమై మళ్ళీ తిరిగి వచ్చాడు, మళ్ళీ బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. దేవుడి రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఇదే. ఎంతకాలం నువ్వు చచ్చిన వాడిగానే ఉంటావు, ఎంతకాలం మృతుడుగానే ఉంటావు. ఇలాగే నీ జీవితాన్ని కొనసాగిస్తూ పోతే చివరికి నీ జీవితం నరకంలో ఉంటావు. కాబట్టి నువ్వు చచ్చిన వాడిగా ఉండటం దేవునికైతే ఇష్టం లేదు. నీవు సజీవుడిగా ఉండాలని, ఎదగాలని, ఫలించాలని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అట్లాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.